హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా ఎవరికోసమైనా చూడొచ్చు. మీ వైఫ్, హస్బెండ్, ఎక్స్, క్రష్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఇలా మీరు ఎవరికోసమైనా చూడొచ్చు. అండ్ ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఈ రీడింగ్లో. సో ఇక్కడ మీ పర్సన్ కొంచెం ఇక్కడ కోల్డ్ ఎనర్జీస్లో ఉన్నారు, అంటే హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీస్ అన్నమాట. అలాంటివి థాట్స్ వస్తున్నాయి మీ పర్సన్ మైండ్లో. అండ్ ఫైనలీ మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా, ఒక లైఫ్ పార్ట్నర్ లాగా చూస్తున్నారు. ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో ఈ థర్డ్ పార్టీని కంప్లీట్గా మీకోసం వాళ్ళని వదులుకోవడానికి డిసైడ్ అయ్యారు. ఓకే, సో మీ రిలేషన్ ఒక సెక్యూర్ రిలేషన్, ఒక డివైన్ రిలేషన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, ఇట్లా. సో ఇది ఒక యూనివర్స్ మీకు ఇచ్చిన ఒక అవకాశం అన్నమాట ఈ రిలేషన్ని మళ్ళీ ప్యాచప్ చేసుకోవడానికి. ఓకే, సో అటును మీ పర్సన్ నుండి అండ్ ఇటు కలెక్టివ్ నుండి కూడా, మీ నుండి అటు మీ పర్సన్ నుండి కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఈ రిలేషన్ని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి. ఓకే, సో ఇక్కడ జరగబోయేది ఏంటి అని అంటే, ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీతో ఇన్ కేస్ ఎంగేజ్మెంట్ ఆర్ మ్యారేజ్ అయినా కూడా ఆ రిలేషన్ని కట్ చేసుకుని మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ కొంతమంది ఎవరైతే ఎంగేజ్మెంట్ అయ్యి మ్యారేజ్ అవ్వకుండా వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవడానికి చూస్తున్నారు. సిచ్యువేషన్ మొత్తాన్ని వాళ్ళ హ్యాండ్స్లోకి తీసుకున్నారు మీ పర్సన్. ఈ రిలేషన్ని వేరే వాళ్ళు జడ్జ్ చేస్తే ఈ రిలేషన్ కట్ అయిపోతుందేమో, ఈ రిలేషన్ మొత్తం సాబిటేజ్ అయిపోతుందేమో అన్న దృష్టితో తనకు తానే ఆ రిలేషన్ని సాబిటేజ్ చేశారని అనుకొని మళ్ళీ దీన్ని ప్యాచప్ చేయడానికి కూడా మీ పర్సనే ముందుకు వస్తున్నారనమాట. సో మీ పర్సన్కి ఇక్కడ కొన్ని డ్రీమ్స్ వస్తున్నాయి. ఎలాంటి డ్రీమ్స్ అంటే, అందులో మీతో ఉన్నట్టుగా, మీతో మాట్లాడుతున్నట్టుగా డ్రీమ్స్ వస్తున్నాయి. కానీ సడన్గా మీరు అక్కడి నుంచి డిసపియర్ అయిపోతున్నట్టు కల వస్తుంది. అంటే మీరు అక్కడి నుంచి మాయమైపోతున్నట్టుగా, సడన్గా కళ్ళు తెరిచి చూస్తే అక్కడ మీరు లేనట్టుగా, అలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి డైలీ. సో మీ పర్సన్ అది తట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట. అంటే సడన్గా మీరు కనబడకుండా పోతే ఎలా ఉంటుంది అనేది ఊహించలేకుండా ఉన్నారు మీ పర్సన్. సో మళ్ళీ అదొక షాకింగ్ ఎనర్జీలా వస్తుంది మీ పర్సన్కి. డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఆ డ్రీమ్స్ వచ్చిన ప్రతిసారి కూడా. సో మీ పర్సన్ మళ్ళీ ఈ రిలేషన్ని స్టార్టింగ్లో ఎలా ఉందో సేమ్ అలానే చేయడానికి ట్రై చేస్తున్నారు మళ్ళీ. అంతకంటే బ్లిస్ఫుల్ రిలేషన్ ఉండాలి, హ్యాపీ రిలేషన్ ఉండాలి మీతో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దానికోసం ఎఫర్ట్స్ కూడా పెడుతున్నారు. అండ్ మనకి ఇక్కడ చారియట్ కార్డ్ కనిపిస్తుంది ప్రతి రీడింగ్లో. ఇక్కడ ట్రావెల్ కనిపిస్తుంది, ట్రావెల్ కార్డ్. సో ఇక్కడ ఏంటంటే, మీరు ఏదైనా ఎక్కడికైనా మీరు ట్రావెల్ చేయాల్సి రావచ్చు. మేబీ మీ పర్సన్ కోసం మీరు వెళ్ళాల్సి రావచ్చు, లేదా మీ పర్సన్ మీకోసం రావచ్చు. అంటే మీకోసం ట్రావెల్ చేసి రావాల్సి వస్తుంది. ఓకే, సో అలాంటిది ఏదో ట్రావెల్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ సెలబ్రేషన్ కార్డ్, నియర్ ఫ్యూచర్లో ఒక సెలబ్రేషన్ కనిపిస్తుంది. టవర్ కార్డ్, టవర్ కార్డ్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ రిలేషన్షిప్స్ ఏవో కట్ అవుతున్నాయి, న్యూ బిగినింగ్స్ ఏవో స్టార్ట్ అవుతున్నాయి.
అండ్ మనకి ఇక్కడ సైకిల్స్ కూడా ఎండ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. అండ్ న్యూ బిగినింగ్స్, న్యూ రిలేషన్షిప్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి చాలామందికి. సో కానీ మనకి ఇక్కడ సెలబ్రేషన్ కార్డ్, రీకన్సిలేషన్ కార్డ్ అండ్ 4 of Wands ఇవన్నీ కూడా మ్యారేజ్ కార్డ్స్. ఓకే, రీకన్సిలేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, రీయూనియన్. మీకు మీ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు మీ పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ మీ పర్సన్ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్నే సెలెక్ట్ చేసుకుంటారు కలెక్టివ్ని. సో అదైతే 100% కన్ఫర్మ్. సో ఈ ఆగస్ట్ ఎండింగ్ లోపు మీకు కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. కమ్యూనికేషన్ కూడా చాలా ఫాస్ట్గా రాబోతుంది మనకి. అండ్ ఒక ఎయిర్ ట్రావెల్ కూడా కనిపించింది నిన్నటి రీడింగ్స్లో. సో ట్రావెల్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ, అంటే ఎవరో ట్రావెల్ చేయబోతున్నారు. మేబీ మీ పర్సన్ ఎవరైనా డిస్టెన్స్ అదర్ కంట్రీస్లో ఉండడమో లేకపోతే వేరే స్టేట్స్లో ఉండడమో, అక్కడ నుంచి వాళ్ళు మీకోసం రావడమో ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ మీ చుట్టూ, ఒక టాక్సిక్ అట్మాస్ఫియర్, ఆ టాక్సిక్ రిలేషన్స్ అన్నీ కూడా మీ పర్సన్కి అండ్ మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్ అవ్వబోతున్నాయి. ఓన్లీ పాజిటివ్ పీపుల్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ నెగిటివ్ పీపుల్ అందరూ కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఓకే, సో అందుకే మీకు ఇక్కడ న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ నెగిటివిటీ ఎప్పుడైతే మీ చుట్టూ ఉంటుందో మీకు అసలు ఏ డెవలప్మెంట్ కనిపించదు, ఏ చేంజ్ కనబడదు, సక్సెస్ కనబడదు, అబండెన్స్ ఉండదు, ఏమీ ఉండదు. ఇంకా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు, స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉండిపోతారు అలా. సో మీరు పాజిటివిటీని పెంచుకోవడానికి ట్రై చేయండి డైలీ. నేను నా వీడియోస్లో చెప్పాను ఏం చేయాలి అనేది. ఓకే, సో ఇక్కడ రీయూనియన్ అయితే అతి త్వరలో జరగబోతుంది. అండ్ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది. కొంతమందికి నెక్స్ట్ 2 daysలోనే కమ్యూనికేషన్ రాబోతుంది. మీ పర్సన్ మైండ్ ఎలా అయిపోయింది అని అంటే, ఇప్పుడు యాక్షన్ తీసుకోపోతే ఇంకెప్పటికీ మిమ్మల్ని కలవలేరు, ఎప్పటికీ మిమ్మల్ని మాట్లాడలేరు అని ఒక టెన్షన్, ఆ టెన్షన్ ఏదైతే వచ్చేస్తుందో మీ పర్సన్కి, అది మీ దగ్గరికి తీసుకొస్తుంది అన్నమాట మీ పర్సన్ని. ఇదంతా కూడా యూనివర్స్ క్రియేట్ చేస్తున్న ఒక సిచ్యువేషన్. యూనివర్సే క్రియేట్ చేస్తుంది ఈ సిచ్యువేషన్. మీ పర్సన్ని యూనివర్సే మీ దగ్గరికి తీసుకొస్తుంది. సో మీ పర్సన్ మైండ్లో చాలా డౌట్స్ అయితే ఉంటాయి. మీరు ఎవరితోనో మూవ్ ఆన్ అవుతున్నట్టు, ఇంకెవరితోనో రిలేషన్ పెట్టుకుంటున్నట్టుగా, ఎవరితోనో పేరప్ అవుతున్నట్టుగా, మీకు మ్యారేజ్ సెటిల్ అయినట్టుగా, ఇలాంటి డ్రీమ్స్ కూడా వస్తున్నాయి మీ పర్సన్కి. అండ్ అందుకే స్టాక్ చేస్తున్నారు, స్పై చేస్తున్నారు మీ అకౌంట్స్ అన్నీ. అండ్ ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే, ఇంకా ఇప్పుడు కలవలేకపోతే ఇంకెప్పటికీ కలవలేను అని అనిపిస్తుంది మీ పర్సన్కి. ఓకే, సో అందుకే మీ దగ్గరికి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ పక్కా ప్లానింగ్తో వస్తారు మీ దగ్గరికి. తప్పకుండా మీ దగ్గరికి కమ్యూనికేట్ చేస్తారు మీతో. అండ్ రీయూనియన్ కూడా తప్పకుండా జరుగుతుంది. అండ్ ఇక్కడ రాశుల విషయానికి వస్తే మనకి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి, అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మిథున రాశి, తులారాశి, మేషరాశి, ధనుష్ రాశి కనిపిస్తున్నాయి. అండ్ లక్కీ నెంబర్ 4. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 222 అని టైప్ చేయండి. కామెంట్ సెక్షన్లో 222 అని టైప్ చేసి మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఏం కావాలన్నా కూడా నా నెంబర్కి పింక్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. ఓకే,
నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి మీకు ఏం కావాలన్నా కూడా, డీటెయిల్స్ ఏం కావాలన్నా కూడా నాకు మెసేజ్ ఆర్ కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను అండ్ డీటెయిల్స్ చెప్తాను. ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఇవన్నీ సర్వీసెస్ అన్నీ కూడా ఛార్జబుల్. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. ఓకే, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైఫ్.